హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఏజెస్ పార్ట్ 3 చేయబోతున్నాను. పార్ట్ 1 పార్ట్ 2 ఆల్రెడీ చేస్తున్నానండి. ఒకసారి చూసి పార్ట్ 3 చూడండి, అప్పుడు మీకు చాలా బాగా అర్థమవుతుంది పార్ట్ 3 అనేది. సరే అండి, సమ్స్లోకి వెళ్ళిపోతాం. చూసినట్లయితే సమ్ కమల గాట్ మ్యారీడ్ 6 years ఎగో అంటే ఏంటండి, కమలాకి 6 సంవత్సరాల క్రిందట పెళ్ళయిందంట. టుడే హర్ ఏజ్ ఈస్ 1/4 times ఆఫ్ హర్ ఏజ్ ఎట్ ది టైమ్ ఆఫ్ మ్యారేజ్. అంటే ఇప్పుడు ఏంటండి, కమలకు 6 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. ఇప్పుడు తన ఏజ్ ఎలా ఉందంటండి, 1/4 times ఉందంట. ఎప్పుడు? ఎట్ ద టైమ్ ఆఫ్ హర్ మ్యారేజ్. అంటే ప్రజెంట్ ఏజ్ కమల యొక్క ప్రజెంట్ ఏజ్ నేను 0తో ఇండికేట్ చేసుకుంటున్నానండి, ప్రజెంట్ కాబట్టి. కమల యొక్క ప్రజెంట్ ఏజ్ ఎలా ఉందంటండి, 1/4 time ఆఫ్ హర్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. అంటే మ్యారేజ్ అయినప్పుడు ఎంత వయస్సు ఉందో అందులో 1/4 time ఉన్నదంటండి. ఎప్పుడు? ప్రజెంట్ ఏజ్, కమల యొక్క ప్రజెంట్ ఏజ్. మనం మ్యారేజ్ అయ్యేసరికి తన ఏజ్ 4 parts అనుకుంటే ఏమవుతుందండి? ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఏమవుతుందంటే, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేద్దామండి. 4 1s are 4 + 1, 4 × 4 × 1 + 1, 4 × 1 ఎంతండి, 4 + 1 అంటే 5. సో 5/4 వచ్చింది. అవునండి, 5/4 వచ్చింది. డినామినేటర్లో 4 ఉంది కనుక నేను కమల యొక్క మ్యారేజ్ అయినప్పుడు తన ఏజ్ ఎంత అనుకుంటున్నాను, 4 parts అనుకుంటున్నాను. కమల యొక్క మ్యారేజ్ అయినప్పుడు తన ఏజ్ 4 parts అనుకుంటే కమల యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుందండి, 5 parts అవుతుందంట. సో కమల ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుందండి, 5 parts అవుతుందంట. ఈ డిఫరెన్స్ ఎంత అన్నాడు, 6 years ఎగో. 6 years క్రితం పెళ్ళయింది. కమల యొక్క ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 5 parts అయితే, తన మ్యారేజ్ అయినప్పుడు ఏజ్ వచ్చేసి 4 parts అయితే, ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ ఎంతండి, ఒక్క పార్ట్. 5 partsలోంచి ఒక పార్ట్ తీస్తే 4 parts, 5 partsలోంచి 4 parts తీస్తే 1 part. ఆ 1 partకి దేనికి ఈక్వల్ అంటున్నాడు, 6 yearsకి ఈక్వల్ అంటున్నాడు. 6 yearsకి ఈక్వల్ అంటున్నాడు. సో 1 part 6 years అయితే ప్రజెంట్ ఏజ్ ఎంతండి, కమల యొక్క ప్రజెంట్ ఏజ్ 5 parts. సో 5 6 ఎంతండి, 30. సో కమల యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత, 30. మనకు కావాల్సింది ఏంటండి, తన యొక్క సన్ ఏజ్ 110 times ఆఫ్ హర్ ఏజ్. తన ఏజ్లో 110 times ఉందంటండి. 110 ఇంటూ కమల యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత, 30. 0 0 క్యాన్సిల్ అవ్వగా నాకు ఆన్సర్ ఏమొచ్చింది, 3 వచ్చింది. 3 years. 110 ఉంది కాబట్టి నేను ఏం చేశాను, 110 ఇంటూ కమల యొక్క ప్రజెంట్ ఏజ్ 30 కాబట్టి నేను ఏం చేశాను, క్యాన్సిల్ చేశాను. 10 30లో 3 times పోతుంది కాబట్టి 3 years వచ్చింది. ఆన్సర్ వచ్చేసి 3 years. ఎప్పుడన్నా ఫ్రాక్షన్ ఇస్తే అది కష్టం అనుకోకండి, చాలా ఈజీగా మనం చేసేయగలం అది. నెక్స్ట్ సమ్ చూద్దాము. ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 5 children born at the interval of 3 years each is 50 years. What is the age of the youngest child? చైల్డ్ అని ఇచ్చాడండి. ఇక్కడ యావరేజెస్ మనం చూసుకున్నట్లయితే, యావరేజ్ టాపిక్ కొంచెం ఇంట్రడక్షన్ చెప్తానండి, ఎందుకంటే రాబోయే సమ్స్ అన్ని యావరేజెస్ మీద ఉన్నది కాబట్టి. యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై, యావరేజ్ అంటేనండి సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ అన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి 1 2 3 4 5 ఈ నెంబర్స్ ఉన్నాయండి. నాకు 1 2 3 4 5కి యావరేజ్ కావాలి. సో యావరేజ్ కావాలంటే ఏంటి, సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్. సో అన్నిటిని ప్లస్ చేయాలి బై టోటల్ ఎన్ని ఉన్నాయండి, 5 ఉన్నాయి.
1 + 2 3, 3 3 6, 6 + 4 10, 10 + 5 15. సో 15/5 యావరేజ్ ఎంత వచ్చిందండి 3. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం తీసుకున్న నెంబర్స్ ఏంటండి 1 2 3 4 5. మిడిల్ నెంబరేనండి నాకు యావరేజ్ వచ్చింది. ఈ 3 మిడిల్ నెంబరే కదా నాకు యావరేజ్ వచ్చింది. అవును కరెక్టే. కానీ ఇది ఎప్పుడంటే ఈ డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలి. 1కి 2కి మధ్యన డిఫరెన్స్ 1, అలాగే 2కి 3కి డిఫరెన్స్ 1, 3కి 4కి డిఫరెన్స్ 1, 4కి 5కి డిఫరెన్స్ 1. ఎప్పుడన్నా కన్సిక్యూటివ్ అంటే ఈ డిఫరెన్స్ సేమ్ అయినప్పుడు మనం యావరేజ్ కట్టక్కర్లేదు. ఇది ఇక్కడ నాకు ఆడ్ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా నాకు మిడిల్ నెంబర్ అనేది యావరేజ్ అని తెలిసిపోయింది. అలా కాకుండా ఈవెన్ నెంబర్స్ ఇస్తే ఏం చేయాలంటే మిడిల్ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ తీసుకోవాలన్నమాట. మిడిల్ 2 నెంబర్స్ యావరేజ్ అంటే ఏమొస్తుందండి 3 + 4/2 అవుతుంది. 3 + 4 ఎంత 7, 7/2 అంటే ఎంతండి 3.5. అలా మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఇంకా యావరేజ్ టాపిక్ ఒకసారి మీరు ఇంట్రడక్షన్ చూసినట్లయితే నేను ఎవ్రీథింగ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. అది ఒకసారి చూడండి. ఆ టాపిక్ కూడా ఒకసారి చూడండి. మనం చూసినట్లయితే నెక్స్ట్ సమ్, ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 5 children బోర్న్ అట్ ది ఇంటర్వెల్స్ ఆఫ్ 3 ఈచ్ అని ఇచ్చాడు. అంతేనండి. ఇంటర్వెల్స్ అనేది సేమ్. ఇందాక మనం యావరేజ్లో ఇంటర్వెల్స్ సేమ్ వచ్చింది. అలాగే ఇక్కడ కూడా ఇంటర్వెల్స్ అనేది ఎన్ని ఇయర్స్ ఇచ్చాడండి 3 years ఇచ్చాడు. సో ఈచ్ ఈజ్ 50 years. అంటే సమ్ ఎంత అని చెప్పాడు 50 అని చెప్పాడు. టోటల్ ఎంత అని చెప్పాడు టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ n అనుకుంటే n అనేది 5 అని ఇచ్చాడు. అంతేనండి. సో నాకు యావరేజ్ క్యాలిక్యులేట్ చేయగలనా నేను చేయగలను. యావరేజ్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఏంటండి మిడిల్ నెంబరే కదా. ఇక్కడ నాకు ఆడ్ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి మిడిల్ నెంబర్ వస్తుంది. యావరేజ్ ఏంటండి సమ్ బై నెంబర్, అంటే సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. నాకు యావరేజ్ 10 అని వచ్చింది. అంటే మిడిల్ నెంబర్ ఏంటండి 10. అంటే 5 members ఉన్నారు. 1 2 3 4 5 members ఉన్నారు. నాకు మిడిల్ నెంబర్ 10 అని తెలిసింది. సో యంగెస్ట్ చైల్డ్ అంటే నాకు ఈ నెంబర్ 1 ప్లేస్లో ఉన్న చిల్డ్రన్ కావాలి. కాబట్టి నేనేం చేస్తున్నాను 10లోంచి ఇంటర్వెల్స్ ఎంతనిచ్చాడండి ఇంటర్వెల్ యొక్క గ్యాప్ ఎంతనిచ్చాడు 3 years అని ఇచ్చాడు. కాబట్టి నేనేం చేయాలంటే ఇదొక 3 మైనస్ అవుతుంది, ఇదొక 3 మైనస్ అవుతుంది. అంటే టోటల్ 3 + 3 6 years మైనస్ చేసుకోవాలి. ఎందులోంచి 4లోంచి 10లోంచి 6 years మైనస్ చేసుకుంటే 4 years వస్తుంది. సో ఆప్షన్ 1 అదే నా ఆన్సర్. చూద్దామండి నెక్స్ట్ సమ్ చూద్దాం. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఎ క్లాస్ ఆఫ్ 30 ఈజ్ 15. ఇఫ్ 10 more boys join the class, the average of the whole class is reduced by 1 year. What is the average age of newcomers? మనం ఈ సమ్ అండి చూడగానే ఈ సమ్ పెట్టేయచ్చు. ఎందుకంటే చూడండి యావరేజ్ అనేది ఎంత ఉందంట ముందు 15 years ఉందంట. ముందు ఎంత ఉందంటే అండి 15 years ఉన్నది. 10 more members అంటే కొంతమంది ఒక 10 మంది జాయిన్ అవ్వడం వల్ల యావరేజ్ అనేది ఏమైంది తగ్గింది. ఎంత తగ్గింది 1 తగ్గింది. అంటే ఇంతకుముందు యావరేజ్ ఎంత ఉంది 15 ఉన్నది, ఇప్పుడు కాస్త అది ఎంత అయింది 14 అయ్యింది. సో కొత్తగా వచ్చిన వల్ల యావరేజ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. చూడండి నాకు ఎప్పుడు సమ్ తగ్గితేనే కదా యావరేజ్ అనేది తగ్గుతుంది. అంతేనండి. అండ్ ఈ 10 members ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళ యొక్క ఏజ్ అనేది తక్కువ ఉంది, లేదంటే నాకు యావరేజ్ పెరగాలి. తగ్గింది అంటే ఏమని అర్థం ఈ యావరేజ్ కంటే 15 years అలా 14 years అంటే ఆ న్యూ కామర్స్ యొక్క యావరేజ్ ఏజ్ కూడా తక్కువై ఉంటుంది. దేనికంట ఈ 15 కంటే తక్కువై ఉంది కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత ఈ యావరేజ్ కూడా తగ్గింది. సో
మనకి 15 కంటే తక్కువ ఆప్షన్ ఏముంది చూడండి, తక్కువ నెంబర్ ఉన్న ఆప్షన్ ఏముంది, 112 కాదు, 111 కాదు, 110 కాదు, 11 ఉందండి. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మనం సమ్లో చేయగలిగితే, సమ్ చేయాలి అంటే ఎలా చేయాలి చూద్దామండి. యావరేజ్ ఎంతండి, యావరేజ్ 15. ఓకేనండి. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అంటే 13. నాకు సమ్ తెలియదు. సో సమ్ తెలియాలంటే ఏం చేసుకోవాలి, ఈ 15 ఇంటూ 30 చేయాలి. 15 3s are 45, 15 3s 45, ఆల్రెడీ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 నేను యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ చూద్దామండి, యావరేజ్ ఎంత అన్నాడు, 1 year తగ్గింది అంటున్నాడు. అంటే 15లోంచి 1 తీయాలి, 14 వచ్చింది. ఈ 14 ఎలా వచ్చిందండి, 15లోంచి 1 తీసాను. నాకు ఇప్పుడు సమ్ కావాలి. చూడండి, ఆల్రెడీ 30 మెంబర్స్ ఉన్నారు, ప్లస్ 10 మెంబర్స్ కొత్తగా జాయిన్ అయ్యారు. అంటే ఇప్పుడు నాకు టోటల్ నెంబర్ ఎంత వచ్చిందండి, 40 వచ్చింది. సో ఈ 14 ఇంటూ 40 చేస్తే 14 4s are ఎంతండి, 56. 0 ఉంది కాబట్టి 0 యాడ్ చేసుకున్నాను. ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ చేయాలి. డిఫరెన్స్ చేస్తేనే నాకు ఏమొస్తుందండి, ఈ రెండు నెంబర్ల మధ్య డిఫరెన్స్ చేస్తే కొత్తగా వచ్చిన 10 మెంబర్స్ యొక్క సమ్ వస్తుంది. సమ్ ఎంతండి, 110 అవునండి సమ్. కొత్తగా వచ్చిన వాళ్ళ నెంబర్ ఎంతండి, ఎంతమంది వచ్చారు, 10 మెంబర్స్ ఎక్స్ట్రా వచ్చారు. 10 మెంబర్స్ ఎక్స్ట్రా వచ్చారు కాబట్టి 0 0 క్యాన్సిల్ చేయగా నాకు 11 years అనేది వచ్చింది. అంతేనండి. ఏం చేశాను, ఫస్ట్ 30 మెంబర్స్ ఉన్నప్పుడు సమ్ క్యాలిక్యులేట్ చేశాను. అలాగే ఒక 10 మెంబర్స్ యాడ్ అయినప్పుడు దేనికి యాడ్ అయ్యారా, 30 మెంబర్స్కి ఒక 10 మెంబర్స్ కొత్తగా యాడ్ అయినప్పుడు సమ్ ఎంత ఉందని క్యాలిక్యులేట్ చేశాను. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేశాను. డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే నాకు 10 కొత్తగా వచ్చిన 10 నెంబర్స్ యొక్క సమ్ వచ్చింది. బై టోటల్ నెంబర్ ఆఫ్ న్యూ కామర్స్ వేశాను. సో నాకు ఆన్సర్ వచ్చేసి 11 years వచ్చిందండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. ఎ మ్యాన్ హ్యాడ్ 5 children అండ్ అతనికి 5 పిల్లలు ఉన్నారంట. వెన్ దేర్ యావరేజ్ ఏజ్ వాజ్ 10 years, అంటే వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ 10 years అయినప్పుడు ఏ చైల్డ్ హూ వాజ్ 5 years ఆఫ్ ఏజ్ డైడ్. వాళ్ళ యావరేజ్ ఏజ్ 10 years ఉన్నప్పుడు 5 సంవత్సరాలు వయసు గల ఒక చిన్నారి చనిపోయింది. వాట్ వాజ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ది సర్వైవింగ్ చిల్డ్రన్, అంటే మిగిలి ఉన్న 4 యొక్క యావరేజ్ ఏజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడు 4 years ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ది చైల్డ్, తను చనిపోయిన 4 సంవత్సరాల తర్వాత. చూడండి, ఇప్పుడు మనం సమ్ క్యాలిక్యులేట్ చేయగలం. ఎలాగా, సమ్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ ఇంటూ సమ్ ఎంత అవుతుందండి, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అవుతుంది. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ కదండి, ఎందుకంటే యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై n అంటే నెంబర్. సో నాకు సమ్ తెలియాలంటే యావరేజ్ ఇంటూ n చేస్తే తెలుస్తుంది. యావరేజ్ ఎంత అన్నాడండి, 10 years అన్నాడు. ఇంటూ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎంత, 5 members. సో 50. అంతేనా? అవును. చూడండి, ఇందులోంచి ఒక చిన్నారి చనిపోయింది అంటున్నాడు. తన యొక్క వయసు ఎంతండి, 5 years. అది మనం మైనస్ చేసుకోవాలి, ఎందుకంటే తను చనిపోయింది కాబట్టి తన వయసు తీసేస్తున్నాను నేను. ఆ వయసు కూడా ఎందుకు తీయాలి అంటే, మన క్వశ్చన్లో ఏంటంటే సర్వైవింగ్ చిల్డ్రన్, బ్రతికున్న పిల్లల యొక్క యావరేజే క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి నేను తన వయసు 5 సంవత్సరాలు కాబట్టి మొత్తం అంతట్లోంచి 5 సంవత్సరాలు తీసేసాను. ఓకేనండి. ఇప్పుడు చూద్దాము యావరేజ్ ఏజ్ ఆఫ్ ది సర్వైవింగ్ చిల్డ్రన్. సో ఇప్పుడు 4 సంవత్సరాలకి గాను ఈ బ్రతికి ఉన్న 4 పిల్లల యొక్క వయసు పెరుగుతుంది. అవునండి, 4 సంవత్సరానికి ఒకటి చొప్పున 4 సంవత్సరాలకి ఎంతమంది పిల్లలు ఉన్నారండి, 4 ఉంటారు.
ఎందుకంటే 5 పిల్లల నుంచి ఒక పిల్లలు చనిపోయారు కాబట్టి 4 చిల్డ్రనే ఉన్నారు. ఇంటూ సంవత్సరానికి ఒక్కటి చొప్పున 4 సంవత్సరాలకి అందరికీ 4 సంవత్సరాలు పెరుగుతుంది కాబట్టి అంటే ఎంతండి 16. అవునా? 4 సంవత్సరాలకి ఒక్కొక్కరికి ఒక సంవత్సరం చొప్పున 4 సంవత్సరాలకి 4 ఇంటూ 4 చిల్డ్రన్ ఉన్నారు కాబట్టి 4 వేసాను. ఈ 2 ప్లస్ చేయాలండి, ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళ యొక్క సమ్ ఇది. తర్వాత 4 సంవత్సరాలకు గాను సమ్ ఎంత వచ్చిందండి 61 వచ్చింది. సో 61. సో యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే సమ్ బై ఎన్ 61 బై ఇప్పుడు మనకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? 4 ఉన్నారు, ఎందుకంటే ఒక ఆవిడ చనిపోయింది కాబట్టి. చూడండి 4 1s are 4, ఇంకా 2 ఉంది, 4 5s are 20, ఇంకా 1 రిమైండర్. సో ఇది ఏంటంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అవుతుంది. 15 1/4 ఇయర్స్ అవుతుంది. ఎలా క్యాల్కులేట్ చూసారు కదండి. 4 1s are 4, నాకు ఇంకా 2 రిమైండర్ ఉంది, నేను కింద వేసుకున్నాను 2. సో 21 ఉంది, 4 5s are 20, ఇంకా 1 మిగిలిపోయింది, అందుకని 1 పక్కన వేసుకుంది. సో 15 1/4 మిక్స్డ్ ఫ్రాక్షన్. ఫస్ట్ ఆప్షన్ అండి అది. చూడండి నెక్స్ట్ సమ్ చూద్దాం. సమీర్స్ ఏజ్ ఈజ్ 1/4 ఆఫ్ హిస్ ఫాదర్స్ ఏజ్. సమీర్ ఏజ్ ఎలా ఉందంటండి? సమీర్స్ ఏజ్ 1/4 ఆఫ్ హిస్ ఫాదర్స్ ఏజ్. 1/4 ఆఫ్ హిస్ ఫాదర్స్ ఏజ్. సో నేను ఫాదర్స్ ఏజ్ ఎంత అనుకుంటాను? 4 అని అనుకుంటాను, ఎందుకంటే డినామినేటర్లో 4 ఉంది కాబట్టి ఈజీగా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. సో సమీర్ యొక్క ఏజ్ ఎంత అవుతుందండి? 1 1s are 1 కాబట్టి సమీర్ ఏజ్ 1 పార్ట్స్ అయితే ఫాదర్ ఏజ్ 4 పార్ట్స్ అవుతుంది. ఓకేనండి. అండ్ 2/3 ఆఫ్ హిస్ సిస్టర్స్ రీమాస్ ఏజ్. ఇక్కడ రీమా కూడా ఉంది. ఇక్కడ రీమా నేను సమీర్కి ఫాదర్కి క్యాల్కులేట్ చేశాను కాబట్టి డాష్ వేసుకున్నాను. అలాగే ఇప్పుడు సమీర్కి రీమాకి క్యాల్కులేట్ చేస్తున్నాను కాబట్టి ఫాదర్కి డాష్ వేస్తున్నాను. 2/3 ఆఫ్ సిస్టర్స్ రీమాస్ ఏజ్. సమీర్ ఏజ్ ఎలా ఉంది? 2/3 ఆఫ్ సిస్టర్ రీమాస్ ఏజ్. ఇప్పుడు ఏం చేస్తానండి నేను? రీమాస్ ఏజ్ ఎంత అనుకుంటాను? 3 అనుకుంటాను. 3 అనుకుంటే 3 3 క్యాన్సిల్ అయ్యి నాకు సమీర్ ఏజ్ ఏమొచ్చింది? 2 వచ్చింది. సమీర్ ఏజ్ ఇక్కడ 2 వచ్చింది, రీమా ఏజ్ నేను 3 అనుకున్నాను. అంతేనండి. నాకేం కావాలి? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ సమీరు రీమా ఫాదర్ కావాలి. సో నాకు సమీరు రీమా కావాలి కాబట్టి నేను ఈ ఫాదర్ని ఇక్కడ వేసుకున్నాను. ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ సమీర్ ఏజ్ 1 పార్ట్స్ ఉంది, ఇక్కడ సమీర్ ఏజ్ 2 పార్ట్స్ ఉంది. నేను 1ని 2 పార్ట్స్ చేసుకోగలను. 1 పార్ట్ని 2 పార్ట్స్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఈ ఎంటైర్ ఈక్వేషన్ ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి. ఇంటూ 2తో మల్టిప్లై చేస్తే సమీరు రీమా ఫాదర్. 2తో మల్టిప్లై చేస్తే 2 1s 2, ఇక్కడ ఏమీ లేదు. అలానే 2 4s 8. 2 4s 8. ఇక్కడ ఏముందండి? ఇక్కడేమో 2 ఉంది, ఇక్కడ రీమాస్ ఏజ్ ఏమో 3 ఉంది, ఇక్కడ ఏమీ లేదు. చూడండి ఇప్పుడు సమీర్ ఏజ్ ఈక్వల్ అవుతుంది కాబట్టి ఈ 3 తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేయండి. ఎందుకంటే మనం విత్ రెస్పెక్ట్ టు సమీర్తోనే ఫాదర్ ఏజ్ అలాగే రీమా ఏజ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి. సో మనకి రేషియో ఎంత వచ్చింది? 2:3:8 వచ్చింది. అది ఎక్కడన్నా ఉందా? ఉంది. ఇక్కడ ఆప్షన్ పెట్టేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఒకవేళ ఆన్సర్ రాకపోయినా క్వశ్చన్ మాత్రం ఏజెస్ నుంచి వదిలేకండి. గ్యారంటీ ఆప్షన్స్ నుంచి వెళ్ళిపోయినా ఎలాగోలాగా మీకు సమ్ అనేది వచ్చేస్తుంది. ఎప్పుడు ఏజెస్ నుంచి మీరు సమ్ అనేది లీవ్ చేయకండి. గ్యారంటీ ఆన్సర్ మీకు ఏదోలాగా వస్తుంది. ఆప్షన్ వెరిఫై చేసుకున్నా మీకు ఆన్సర్ అనేది వస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.